హల్లెలూయా. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. సర్వశక్తుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి నీకే మహిమ కలుగునుగాక. తండ్రి, మధ్యాహ్న కాల సమయమందు పరిశుద్ధాత్మ దేవ నీకు వందనాలు. సజీవులే కదా నన్ను స్తుతించేదని ప్రభువా. నా తండ్రి, నీ ఆయుష్ను మాకు అనుగ్రహించి ప్రార్థించడానికి సమయం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. విస్తారమైన మాటల్లో దోషముండక మానదు తండ్రి. నీ మాటలు మాట్లాడినప్పుడు జీవము, నీ మాటలు మాట్లాడినప్పుడు శక్తి, నీ మాటలు మాట్లాడినప్పుడు ఎండిన భూమి మీద నీటి ఊటలు ప్రవహించినట్టుగా ప్రభువా, ఎండిన హృదయాలలో, ఆశలేని జీవితాలలో యేసు నామంలో ప్రభనతని నీ వాక్యము ఉచ్చరిస్తా ఉంటా ప్రభా. అది వెలుగు కలిగినట్టుగా ప్రభనతని నీటి ప్రవాహపు ఊటలు ఊరినట్టుగా జీవజలపు ఊటమైన నీవు వారి హృదయాలలో ఊరే దేవుడు. పరిశుద్ధాత్మ తండ్రి, ప్రార్థనలో శక్తి ఉన్నదని మేము నమ్ముతుండగా పరిశుద్ధాత్ముడ మరియవలె నీ పాదాలను పట్టుకొని నీ సన్నిధిలో కూర్చుంటుండగా ఈ మధ్యాహ్న కాల సమయమందు పరిశుద్ధాత్మ దేవా నీకు మహిమ కలుగునుగాక, నీ దూత దర్శించునుగాక అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు యేసు నామంలో ప్రభన తండ్రి. ఆత్మ సంబంధంగా మాలో నుండి నీవు ప్రార్థించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడ నీకు వందనాలయ్యా. ప్రార్థనలోనికి నడిపించండి, ప్రార్థనాత్మతో నింపండి. హషేతేరి యహందల రామసహతేరి యహందల రేఖేనేలే హిషేతేరి యహందర మేలా రకర మరహ సహతురి హషబె హేతేరి హెందెరే లేరేకే మేనా మసహతారి యహందర కుహుషేతేరి యహల్ల రకేందెరే మే సహతారి యహందల రబా సహతునాల రకన మహషేహే तेरे हेंदेरे हिलेरे के से तेरी हाशहुतु नहंदरा मैं तेरी हाशहतारी हाशहुतु ने हेंदेरे के में वो हाला रहे से तेरी हाशे तेरी हंदरे के ना मासहतारी हाशा तोरी हेंदेरे में देबे हेसहता ए हेलेरे के तेरी हंदरा हंदरा हिलेरे में उसा तेरे में हेशातारी हाशहता ना मारा वशाना. దేవానికి స్తోత్రములు, స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, వందనాలు, వందనాలు నాయన తండ్రి. నీకు స్తోత్రములు. నీ సన్నిధి దిగివచ్చును గాక, నీ ప్రార్థనలోనికి నడిపించండి. ఏది అవసరము నీ చిత్తానుసారమైన ప్రార్థననే మా నోటి నుండి వచ్చును గాక. పన్ను దేవా, వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన పలుకులు మా స్వచిత్తము కాదు నాయన. నీ కనికరమును కోరే ప్రార్థన, నీ మనసును తృప్తిపరిచే ప్రార్థనే మాలో నుండి వచ్చును గాక. నీవు ఈ ప్రార్థనను ఆలకించే దేవుడవు నాయన. నీకు స్తోత్రం. మేము నమ్ముతున్నాము పరిశుద్ధాత్మ మా కంఠస్వరము నీ సన్నిధిలో వినపడజేస్తున్నప్పుడు నువ్వు మానక మాకు జవాబునిస్తున్నావని నమ్ముతున్నాము. ప్రతి విధమైన దురాత్మ శక్తుల ప్రభావంలో అపవాది గాని క్రియలన్నింటినీ, వాని క్రియలు యేసు నామంలో వాని శక్తిని, వాని ప్లాన్స్ అన్నింటినీ బంధిస్తున్నాము తండ్రి. నీకే స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవ, వాని క్రియలన్నీ కాలి బూడిదైపోవును గాక యేసు నామంలో. వాళ్ళ ఆలోచన చెరగొట్టబడును గాక అని ప్రార్థన చేస్తున్నా. చెరగొట్టండి ప్రభు. నీకు స్తోత్రములు. పరిశుద్ధాత్ముడా తండ్రి, వాడు ఏ దిక్కున ఉన్నా, ఏ ఆలోచనతో ఉన్నా, ఏ హస్తము వాడు చాపిన యేసు నామములో నీవు దహించు అగ్నిగా వాడు కాలి బూడిదైపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు. దేవానికి మహిమ కలుగును గాక. ఈ మధ్యాహ్న కాల సమయమందున ఇదిగో మా ప్రార్థన విన్నపాన్ని నీ పాదాల చింత పెడుతున్నాం తండ్రి. దేవానికి స్తోత్రములు. బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నేను ఒక దుర్గమును స్థాపిస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడవు. చిన్న పిల్లల మనస్సును మీరు కలిగి ఉండమని అంటున్నావు నాయన. వాడు మాత్రమే పరలోక రాజ్యంలోన తండ్రి చేర్చబడతారన్న వాక్యం ప్రకారంగా దేవానికి స్తోత్రం. చిన్నపిల్లలు నా దగ్గరికి రానివ్వుడి అని అంటున్నావు నాయన. నీకు స్తోత్రములు. ప్రతి విధమైన చిన్న పిల్లల కోసం మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇప్పుడే పుట్టిన బిడ్డ మొదలుకొని ప్రభా దేవానికి స్తోత్రాలు. ప్రతి ఒక్కరి కోసం మేము ప్రార్థన చేస్తుండగా యేసు నామములో వారు భూమి మీదికి అడుగు ఎందుకు పెట్టినారు నా తండ్రి, నీ సంకల్పం ఏమై ఉన్నదో ప్రభా. ఎంతో మంది ప్రభన తండ్రి మరణం చేత పోరాడబడుతున్నారు నాయన. ఐసీయూలో ఉన్న బిడ్డలు ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవ, కనికరించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎంతో మంది ప్రభన తండ్రి లో వెయిట్ తో పుడుతున్నారు ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలు. బిడ్డల్ని దర్శించండి. భయంకరమైన పరిస్థితులలో మరణం తండ్రి అంచుల్లో ఉన్న బిడ్డలు ఉన్నారు పరిశుద్ధాత్మ. వారిని చూస్తున్నప్పుడు వారి తండ్రులు ఎంతో తల్లడిల్లిపోతున్నారు దేవాన తండ్రి. ఈ వేడికి ప్రభా తండ్రి వారు తట్టుకోలేక ప్రభా ఏంటి పరిస్థితి మా పిల్లల కానీ ప్రభా ఏడుస్తున్న తల్లిదండ్రులు ఉంటున్నారు. ఆ చిన్న పిల్లలను దర్శించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. శరీరంలో ఎంతో మంది ఎన్నో రకాల బలహీనతలతో ఉంటున్నారయ్యా. వారు చెప్పుకోలేరు కదా ప్రభా. వారి మనసెరిగిన దేవుడు నువ్వే కదా ప్రభా. వారి పోరాటంతో భూమి మీదకి అడుగు పెడుతుండగా వారి పోరాటం వారిది కాదయ్యా. వారి పక్షాన నీవు ఉండండి. వారిని పోరాడే దుష్ట శక్తులను బంధిస్తున్నాము తండ్రి. నీకే స్తోత్రములు. పరిశుద్ధాత్ముడు ఎంతో మంది దేవా వెయిట్ పుట్టానవక ఎంతో మంది
ఎంతగానో వారి శరీరమున తండ్రి దేవ పనిచేయని స్థితిలో ఉన్నది ప్రభా, నీకు స్తోత్రములు. ఆ చిన్న బిడ్డలందరి మీద హాస్పిటల్స్ లో, ఇంట్ల దగ్గర తండ్రి ఎవరు ఎక్కడ ఏ స్థితిలో ఉన్నప్పటికీ వారందరి మీద నీ కనికరము దిగును గాక. నీ గాయపడిన హస్తం ఆ బిడ్డల మీద చాపబడును గాక. వారి రోగములు, వారి గాయాలన్నీ స్వస్థత పొందును గాక అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ముందుగా నీ ఆత్మ వారిని తాకును గాక అని ప్రార్థన చేస్తున్నాము. వారి తల్లిదండ్రుల ఆందోళన అంతా తొలగిపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాం. డబ్బులు పెట్టుకోలేని స్థితిలో ఉన్నారు నాయన తండ్రి, నీకు స్తోత్రం. గవర్నమెంట్ నుండి ఎంతగానో ప్రబలత ఎన్నో స్కీమ్స్ ఉంటున్నాయి, అది తెలియని బిడ్డలు కూడా ఎంతో మంది ఉంటుండగా యేసు నామములో అది కరెక్ట్ గా ప్రాపర్ గా యూటిలైజ్ అవును గాక అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. వారికి సహకరించే విధంగా తండ్రి ఆ మెడికల్ డిపార్ట్మెంట్ లో ఉన్న ప్రతి ఒక్కరు నమ్మకంగా ఆ తెలియనటువంటి వారికి నా తండ్రి, ఆ పూర్ పీపుల్ కి ప్రతి ఒక్కరికి మేమున్నాం, మేము చూసుకుంటాం మీ పిల్లలని అన్ని నా తండ్రి ముందుండి తండ్రి ఆ ప్రాసెస్ అంతా ముందుకు తీసుకొని వెళ్ళేటువంటి మంచి మంచి వాలంటీర్స్ ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవానికి స్తోత్రం. మీరు ఏ విషయంలో కంగారు పడకండి, మీ పిల్లల బాధ్యత మాది. ఈ విధంగా సహాయం ఉంది మీ కొరకని ప్రభా. వారు హాస్పిటల్లో వెళ్తుండగానే నాయన తండ్రి నీకు స్తోత్రములు, వారికి ఎదురుపడి నా తండ్రి వారిని గమ్యానికి చేర్చే విధంగా, వారి బిడ్డలకు స్వస్థత వచ్చే విధంగా ఆ మెడికల్ ఎక్విప్మెంట్ ప్రతిదీ కూడా వారికి ప్రొవైడ్ చేసే విధంగా ప్రతి బిల్లుతో సహా నాయన తండ్రి వారికి మంచి హృదయము కలిగినటువంటి వారు నీ బిడ్డలు ప్రభా. ప్రతి మెడికల్ డిపార్ట్మెంట్ లో ఉందురుగా కానీ ప్రార్థన చేస్తున్నాం, ప్రతి హాస్పిటల్లో ఉందురుగా కానీ ప్రార్థన చేస్తున్నాము. ఎవరు ఎక్కడ ఏ రకంగా ఉన్న ప్రభా ప్రతి డిపార్ట్మెంట్ నీ బిడ్డలు లేచుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. కనికరించండి, కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. ఎంతో మంది ప్రభన తండ్రి బ్రెయిన్ క్లాట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు రక్తంతో. దేవా బిడ్డల్ని మీరు దర్శించండి, ఆ రక్తం అంతా తండ్రి క్లీన్ అయిపోవునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం దేవా. భయంకరమైన రోగములతో ఉంటున్నారు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ ఉన్నారు, మెంటల్ హ్యాండిక్యాప్డ్ పీపుల్ ఉన్నారు ప్రభా, ఆటిజం తో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు నాయన, లంగ్స్ ఖరాబ్ అయిన బిడ్డలు ఉన్నారు నాయన, బ్రీతింగ్ సమస్యలతో ఉన్నవారు ఉన్నారు, అనేక రకాల పైపులు వేసుకొని ప్రభా ఆ చిన్న పిల్లలు తండ్రి సరిగ్గా తండ్రి ఒక జీవంతో తండ్రి వారు తండ్రి మరణంతో వాళ్ళు పోరాడుతున్నారు బ్రతకలేక. దేవా కనికరించమని ప్రార్థన చేస్తున్నాం. కాలిన గాయాలతో ఉన్నవారు ఉన్నారు ప్రభా, చిన్నపిల్లలు మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దేవా ఎంతమందో నాయన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నారు. ప్రతిది ఒక పోరాటం లాగా వారు చెయ్యలేకపోతున్నారు ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలు. ఆ చేతులకు నాన్న తండ్రి ఆ నొప్పులు, ఆ బలహీనతలు ఉన్న తండ్రి ఆ ఇంజక్షన్స్ ఇస్తుండగా బిడ్డలు తట్టుకోలేకపోతున్నారు నాయన. వారి బాధను మీరు చూడమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దేవానికి స్తోత్రాలు. బిడ్డలు అరుస్తుండగా నాయన దేవ వారి బాధను తొలగించి వేసి వారికి స్వస్థత దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారి మూలుగులను మీరు వినమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీవు పొందిన దెబ్బల చేత చిన్నపిల్లలకి స్వస్థత కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం నాయన. ఏసయ్య తల్లిదండ్రులు ఎంతగానో ఆ తల్లి హృదయం తల్లడిల్లిపోతుంది కదా ప్రభా. మా కోసం నీవు నాయన మేము చేసిన పాపాల కోసము ప్రభా నాయన నువ్వు కూడా ప్రభా నా తండ్రి కలువరి శిలువలో మేకులు దిగ్గొట్టుకున్నావు కదయ్యా. అయ్యా నీ చేతుల్లో నీ కాళ్ళలో ప్రభా నా తండ్రి దేవా బలహీనతను నువ్వు తీసుకున్నావు కదా ప్రభా. ఆ చిన్న పిల్లలకు బలమియ్యమని వేడుకుంటున్నాం తండ్రి. ఇప్పుడు వృద్ధాన శక్తి నా బిడ్డలకు దయచేయండి, మరణం నుండి బిడ్డల్ని తప్పించండి ప్రభా. ఎంతో మంది ప్రభా నా తండ్రి చూయించుకోలేని స్థితిలో ఉన్నారు ప్రభా. బిడ్డల ప్రాణాలు పోగొట్టుకోలేగిన తల్లిదండ్రులు నిస్సహాయ స్థితిలో ఉన్నారు నాయన. మరి మెంటల్ కండిషన్ నా తండ్రి వారిని బట్టి నా తండ్రి ఎంతగానో దిగజారిపోతుండగా కనికరించండి. కూలి వేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు ప్రభా, అన్ని తెలిసినా కూడా ముందుకెళ్ళలేని స్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ప్రభా. అన్ని రకాల ప్రజలు నా తండ్రి ఆ చిన్నపిల్లలను చూస్తున్నప్పుడు వాళ్ళు దల్లడిల్లిపోతుండగా నాయన వారి రోగాన్ని కుదిర్చేది నీవని ప్రతి ఒక్క బిడ్డ కోసం భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. క్రిటికల్ కేర్ లో ఉన్న ప్రతి ఒక్కరి బిడ్డ కోసం మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకే వందనాలు. పరిశుద్ధాత్ముడా నీకు మహిమ కలుగును గాక. మా ప్రార్థనను నువ్వు స్వస్థత ఇస్తున్నామని నమ్ముతున్నాము. మంచి మనసు కలిగిన NGOs లేపబడుదురు గాక అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అనేక మంది ఫౌండేషన్స్ నుండి మేము చిన్నపిల్లలు మేము చూసుకుంటాం, పిల్లలందరికీ కావాల్సిన ఫీడింగ్ మేము ఇస్తామని ప్రభా. ఎంతో మంది ఎంత తండ్రి ధనికులను మీరు ప్రేయర్ పెట్టి నా తండ్రి పిలవండి, వారితో నువ్వు మాట్లాడండి ప్రభా. తండ్రి ప్రతి ఒక్క పిల్లల కోసము వారిని మేము పెంచుకుంటామని ప్రభా. అనేక మంది మరి నా తండ్రి డబ్బున్న వాళ్ళు కూడా మనసున్న వాళ్ళు కూడా లేపబడుటకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మేము ఈ సంపాదించిన ఈ సంపాదన మీ పిల్లల కోసము తండ్రి మేము ఉపయోగిస్తామని ప్రభా. వారంతటా వారు ముందుకొచ్చే విధంగా నా తండ్రి ఎవరి హృదయాన్ని ప్రేరేపిస్తావో నువ్వు ప్రేరేపించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. కనికరించమని వేడుకుంటున్నాను. ఆ చిన్నదానిని ముట్టి స్వస్థపరిచిన దేవుడవు ప్రభా, నీకే
స్తోత్రంలో. ఆ కిడ్నీస్ ను నా తండ్రి ఫెయిల్ అయిపోయిన బిడ్డలు ఉన్నారు, చిన్నప్పటి నుండి డయాలసిస్ చేయించుకుంటున్న వారు ఉన్నారు ప్రభా. ఆ బాధ తట్టుకోలేని వారు ఉన్నారు ప్రభా. ఆ డబ్బులు పెట్టలేని స్థితిలో ఉన్నారు. ఆ కిడ్నీలను తండ్రి మీరు రెనోవేట్ చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఇన్ఫెక్షన్ కాలిపోవునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆ శరీరం సృష్టించింది నీవు కదా ప్రభా. ఎక్కడ దుష్టుడు పోరాడుతున్నాడో యేసు నామములో వాని చెయ్యి తొలగిపోవునుగా కానీ ప్రార్థన చేస్తున్నాము. ఎందుకంటే నీ పేరు పెట్టబడిన బిడ్డలు కదా ప్రభా. వారు ఎవరైనాను నా తండ్రి నీవు భూమి మీదకి పంపిస్తేనే కదా ప్రభా. కనికరించమని ప్రార్థన చేస్తున్నాను. ఆ చిన్న బిడ్డల నీవు ముట్టండి. వారు చెప్పుకోలేరు, వారికి ఏం కనిపిస్తుందో, వారి బాధ ఏమై ఉందో ప్రభా. వారి ప్రతి ఇన్ఫెక్షన్ ప్రతి బాధ తొలగిపోను గాక. చెడిపోయిన అవయవాలన్నీ తొలగిపోయి ఎప్పటికప్పుడు నూతనమైన అవయవాలు రీక్రియేట్ అవుతూనే ఉండును గాక. ప్రతి ఆర్గన్ సరిగ్గా పనిచేయును గాక. ప్రతి బ్లడ్ ఫంక్షనింగ్ అంతా సరిగ్గా జరుగును గాక. ప్రతి నర్వ్స్ అన్ని ముట్టమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నీకు స్తోత్రంలో. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ప్రతి అంతరంగంలో ఉన్న ప్రతి పార్ట్ సరిగ్గా పనిచేయును గాక పిల్లల మీద అని ప్రార్థన చేస్తున్నాము. ఈ ఎండలకు తట్టుకోలేక ప్రభా, వేడికి తట్టుకోలేక ఎవరిని ఏ జ్వరము ముట్టకుండా ఉండును గాక. వామిటింగ్స్ ఆగిపోవును గాక. సన్ స్ట్రోక్ నుండి బిడ్డలు మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నీకు స్తోత్రంలో. బిడ్డలు మీరు కాపాడండి, నీ హస్తము బిడ్డల మీద ఉంచండి దేవా. బిడ్డలు ఎక్కడ కూడా నాయన వామిటింగ్స్ నా తండ్రి ఎక్కడ కూడా నా తండ్రి గురి కాకుండా చూడండి. వాళ్ళు తింటున్న ఆహార పదార్థాలను దీవించండి. బయట ఎక్కడ ఏది తిన్న శరీరంలో బిడ్డలకు మంచి ఆరోగ్యం కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాము. వారు ఆడుతుండగా ఎక్కడ ఏ గాయాలు వారికి కాకుండా తండ్రి వారికి మంచి ఆరోగ్యం మీరు దయచేయండి. ఆ ఫోన్ అడిక్షన్స్ నుండి బిడ్డలు మీరు కాపాడండి. దానివల్ల వారి బ్రెయిన్ నా తండ్రి ఖరాబ్ అవ్వకుండా మీరు చూడమని ప్రార్థన చేస్తున్నాం. వారి మెంటల్ కండిషన్ డిప్రెస్ అయిపోకుండా వారిని కాపాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆ చేతుల్లో ఉన్నటువంటి ఆ తండ్రి అది ఫోన్ పట్టుకుంటుండగా ఏ స్నామంలో వారికి తెలియకుండానే వణుకు దడ పుట్టి ఆ సెల్ ఫోన్ ఆ దయ్యం కాలిపోవును గాక. ఆ చేతులు పట్టుకుంటుండగానే వారు విడిచిపెట్టే కృప కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారి మెంటల్ కండిషన్ అంతా కంట్రోలింగ్ లో ఉండును గాక. తల్లిదండ్రులకు లోబడే బిడ్డలుగా చిన్న బిడ్డలు ఉందురు గాక అని ప్రార్థన చేస్తున్నాం. దేవానికి మహిమ కలుగును గాక. దేవ గుండె సమస్యతో బాధపడుతున్న వారు ఉన్నారు నాయన. హోల్ పడి ఉన్న వారు కూడా నువ్వు దర్శించండి, వారిని స్వస్థపరుస్తున్నాము. ఇదిగో నూతన హృదయము నేను నీకు ఇస్తున్నాను అన్నట్టుగా ప్రభా, ఆ గుండె ఖరాబ్ అయిన వ్యక్తులు తీసివేసి నూతన గుండెని మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. పరిశుద్ధాత్ముడ ఎంతో మంది దేవా నీకు స్తోత్రాలు. చేతులు లేని వాళ్ళు ఉన్నారు, కాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు నాయన. తండ్రి నీకు స్తోత్ర. పెరాలసిస్ వచ్చిన పిల్లలు కూడా ఉన్నారు నాయన. కనికరించండి. అనాథలైన బిడ్డలు ఉన్నారు ప్రభా. వారిని చూసుకోలేని వారు ఎంతో మంది ఉన్నారు దేవా నీకు స్తోత్రాలు. విడవబడిన వాళ్ళు ఉన్నారు ప్రభా. దేవ కనికరించండి. అనాథాశ్రమాలలో ఉంటున్న వాళ్ళు ఉన్నారు. రోడ్ల మీద అడుక్కు తింటున్న బిడ్డలు ఉన్నారు నాయన. ఏ దిక్కు దిశ లేక ప్రభా ఒక్కరు కూర్చొని ఏడుస్తున్న వాళ్ళు ఉన్నారు రోడ్ల మీద. అందరూ ఉన్నప్పటికీ ప్రభా అణిచివేయబడుతున్న వారు ఉన్నారు దేవ. దాని తండ్రి చుట్టాల చేత ఎంతో మంది చీదరించబడుతున్న వారు ఉన్నారు. పెంచుకుంటున్న చోట హింస గురి కాబడుతున్న వాళ్ళు ఉన్నారు నాయన. దేవానికి స్తోత్రాలు. ఎంతో మంది తల్లిదండ్రుల ప్రేమ నోచుకోలేని వాళ్ళు ఉన్నారు ప్రభా. ఎంతో మంది తల్లిదండ్రులే పిల్లలకు విరుద్ధంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ప్రభా. ఎన్నో రకాల సమస్యలతో పిల్లలు ఉంటుండగా వారున్న బంధకంల నుండి విడుదల కలుగును గాక. ప్రేమ కలిగిన హృదయాలు ఆ చిన్న పిల్లలకు దేవా వాళ్ళు పుట్టినప్పటి నుండే వారికి ఏ ప్రేమ అవసరమో అది మిస్ అవ్వకుండా వారికి నీ ప్రేమతో ప్రేమించేటువంటి వారు వారి దగ్గరికి నడిపించబడుదురు గాక. వారిని చూసుకునేటువంటి మనుషులు లేపబడుదురు గాక అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నీకు వందనాలు. అవును ప్రభా, ఎంతో మంది మంచి మనసుతో తండ్రి వారిని చూసుకోవాలని తండ్రి ఏ విధమైనటువంటి సంస్థలు పెట్టి నడిపిస్తున్నారో వాటికి కావలసిన తండ్రి ప్రొవైడింగ్ కూడా మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. వారికి ఏ సమస్య రాకుండా మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి నీకు వందనాలు. పిచ్చి వాళ్ళను కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం నాయన. తండ్రి నీకు స్తోత్రాలు. ఒంటరితనంతో ఉన్న బిడ్డలు ఉన్నారు నాయన. కనికరించండి దేవా. చిన్నప్పుడైనా తండ్రి సైకలాజికల్ గా డిస్టర్బ్ అవుతున్న బిడ్డలను దర్శించండి. పాపంలో వెళ్ళిపోకుండా కాపాడండి. ఏ మంత్ర శక్తులు క్షుద్ర శక్తులు వారి మీద పని చేయకూడదయ్యా. లోకానికి సినిమాలకు ఎక్కడైనా తండ్రి వ్యర్థమైనటువంటి వాటికి అడిక్ట్ అవ్వకుండా మీరు కాపాడండి దేవ. ఉన్నదానిని బట్టి తృప్తి కలిగి జీవిస్తూ తల్లిదండ్రులకు లోబడుతూ తండ్రి వారు చెప్తున్న వాటి ప్రకారంగా తండ్రి ఆ గైడెన్స్ లో ముందుకెళ్లే కృప పిల్లలందరికీ కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాము. మాట వినని తరము కాదు కానీ సమూయేలు వంటి బిడ్డలుగా మాట వినే తరముగా లేపబడుదురు గాక అని ప్రార్థన చేస్తున్నాం నాయన. కనికరించమని ప్రార్థన చేస్తున్నాం దేవ. నువ్వు కరుణిస్తున్నావని మేము నమ్ముతున్నాం. మా ఈ ప్రార్థన వృధాగా పోదు. మేము రాబోయే రోజులలో మేము గొప్ప రిజల్ట్ మేము చూడబోతున్నామని నమ్ముతున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవ నీకే మహిమ కలుగును గాక. తల్లిదండ్రులను అర్థం చేసుకొని ముందుకు వెళ్లే విధంగా బిడ్డలు ఉండురుగాక. వారి అల్లరి అలవాట్లని తొలగిపోవును గాక. ఏది ఎంత కంట్రోల్లో ఉండాలో అంతే ఉండును గాక అని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఇతరులతో పోల్చుకోకుండా
తండ్రి వారికి కలిగి ఉన్న వారి స్థితిగతులను కూడా వారు అర్థం చేసుకునే కేపబిలిటీ వారిలో నా తండ్రి మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాం. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. విరిగిపోయిన చేతులను దర్శించండి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. విరిగిపోయిన ఆ ఎముకలలో బలం కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాము. అవును ప్రభా, చేతులు కాళ్ళు గాయములు ఎక్కడయ్యి ఎంతమంది బాధపడుతున్నారో ఆ కట్లతో వారన్నింటికి స్వస్థత కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాం. మెడనరాలో తండ్రి ఆ చెవి ఇన్ఫెక్షన్స్ నుండి దేవా, కళ్ళు కనబడని బిడ్డలు కూడా ఎంతో మంది ఉన్నారు ప్రభా. ఆ కండ్ల మీద నీ కనికరమును చూపించమని, గుడ్డివాని కనులు తెరిచినట్టుగా చిన్నపిల్లలు ఎంతో మంది ఐ ఇన్ఫెక్ట్ అయిపోయిన వారు ఉన్నారు, వారిని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాము. అవును ప్రభా, న్యూమోనియాతో బాధపడుతున్న వారు ఉన్నారు, బ్రీతింగ్ రాకుండా ఆయాసంతో బిడ్డల్ని కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. ఎంత తిన్నా కూడా శరీరంలో ఈమడని స్థితిలో ఉన్న బలహీనులైన బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా, నడుము సమస్యలతో కూర్చోలేని స్థితిలో ఉన్న వారు ఉన్నారు తండ్రి, నీకు స్తోత్రం. వారిని స్వస్థపరుస్తున్నామని నమ్ముతున్నాం. బ్యాక్ బోన్ సమస్యల నుండి విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఎంతో మంది నిలబడలేక వారి పనులు వారు చేసుకోలేక ముందుకు వెళ్ళలేని బిడ్డలుగా ఉంటుండగా కనికరించండి. వీల్ చైర్ లో ఉన్న వారు ఉన్నారు ప్రభా, స్ట్రెచర్ మీద ఉన్న వాళ్ళు ఉన్నారు నాయన, కనికరించమని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్ముడా నీకే మహిమ కలుగును గాక. ఆ దేవానికి స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా నీకు వందన. ఫిజికల్ గా, మెంటల్ గా తండ్రి, స్పిరిచువల్ గా కూడా ఆ బిడ్డలు సరిగ్గా ఉండటకు సహాయం దయచేయండి. దేవా అన్న తండ్రి, చెప్పలేని బాధలు, చెప్పలేని రోగములతో ఎంతో మంది నాయన వైద్యం చేయించుకోలేని స్థితిలో తండ్రి నిస్సహాయంగా తండ్రి చేతులు చాపి అడగడానికి కూడా ఎవ్వరి దగ్గరికి మేము వెళ్ళలేని పరిస్థితిలో రోడ్ల మీద ఉన్న కుటుంబాలు ఉన్నాయి ప్రభా. వారందరి కోసం మేము విజ్ఞాపన చేస్తుండగా తండ్రి, ఏలియా దగ్గరకు కాకులతో ఆహారం పంపించినట్టుగా మేమున్నాం, మేము చూపిస్తామనేటువంటి వారు వారి దగ్గరికి నడిపించబడుదురుగాక. అటువంటి హృదయాలు కలిగిన వారు వారి దగ్గరికి వెలుదురుగాక అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నువ్వు నడిపిస్తున్నావని నమ్ముతున్నాం. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తాం. బద్దలైన హృదయాలను నువ్వు మార్చే దేవుడవు తండ్రి. ఆ దేవానికి స్తోత్రములు. తిండి తిప్పలు మాని ఏడుస్తున్న వారి కోసం ప్రార్థన చేస్తున్నాను నాయన. దేవానికి స్తోత్రాలు. యూరిన్ ఇన్ఫెక్షన్ తో ఉన్న వారిని దర్శించండి దేవ. ఏ అవయవము ఏది సరిగ్గా పని చేయకుండా ఉన్నదో నీకు తెలుసు తండ్రి. నీకు తల్లిదండ్రులు చనిపోయి దేవా మరి మాకెవరు దిక్కులేరని ప్రభా ఆ కుటుంబం అనాథలుగా విడవబడిన వాళ్ళు కూడా ఉన్నారు నాయన. దేవా, వారిని చూస్తున్నప్పుడు గుండె పగిలిపోతున్నది. వారి బాధ్యత నీవు తీసుకోమని ప్రార్థన చేస్తున్నాను. దేవానికి స్తోత్రాలు. ఎంతో మంది పిల్లలు నాయన కుటుంబ బాధ్యతను మోస్తూ ముందుకెళ్తున్న వారు ఉన్నారు. ఆ చిన్నపిల్లల పక్షాన నీవు ఉండి వారిని సరైన రేవుకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను దేవా. వారు మంచి ఎడ్యుకేషన్ లో ఉండి దేశం యొక్క ఉన్నతమైన స్థలాల్లో ఉండాలా తండ్రి. వారు ఎక్కడ కూడా అపవాదికి చిక్కకుండా, ఎవరి దుష్టుల కన్నుల్లో పడకుండా మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. తండ్రి, నీ చైల్డ్ లేబర్లు దర్శించమని ప్రార్థన చేస్తున్నాం దేవ. వారు ఉంటున్న చోట వెట్టి చాకిరి చేయించుకోకుండా యజమానులకు తండ్రి ప్రేమ కలిగే విధంగా కృప దయచేయండి నాయన. నీకు స్తోత్రాలు. ఎక్కడ వారు బానిస బ్రతుకులకి వెళ్ళిపోకూడదు నాయన. చిన్నప్పటి నుండే ఎవరు ఏ కష్టాలతో ఉన్నారు, తల్లిదండ్రుల ప్రేమ నోచుకోలేక గొడవలతో సతమతం అయిపోతూ వాళ్ళు ఇంటి నుండి పారిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు నాయన. మైండ్ అప్సెట్ అయిపోయి దేవ దుష్టునికి చిక్కుతున్నారు. కనికరించండి. వారు ట్రాప్ తప్పి వెళ్ళిపోకూడదు పరిశుద్ధాత్మడ. వారు మరలా వారింటికి చేరుదురుగాక అని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నీకే స్తోత్రాలు దేవ. ఇక్కబట్టిలలో పనిచేస్తున్నటువంటి ఫ్యాక్టరీలలో పనిచేస్తున్న వారు, హోటల్స్ లలో పనిచేస్తున్న వారు ఉన్నారు దేవ. ఎంతో మంది చిన్నపిల్లల చేత నాయన ప్రాస్టిట్యూట్ గా మారిపోతున్నారు. వారందరినీ మీరు దర్శించండి. హ్యూమన్ ట్రాఫికింగ్ నుండి విడిపించండి ప్రభా. దేవా, బిడ్డలకి ఏం తెలియదయ్యా దేవా. చీకటి చెరల నుండి విడిపించండి దేవా. పౌలు శిలలు ప్రార్థిస్తున్నప్పుడు దూత వేళ బంధకంలో నుండి విడిపించినట్టుగా అయ్యా ఎంత మంది అయితే అయ్యో అక్రమ రవాణా కింద నా తండ్రి విదేశాలకు వెళ్ళిపోయి దేవా చిత్రహింసలకు గురైపోతున్నారు. ఆడపిల్లలను మీరు దర్శించండి నాయన. మగపిల్లలను మీరు దర్శించండి ప్రభా. వాళ్ళు ఏమి తెలియని స్థితిలో ఉంటున్నారు ప్రభా తండ్రి. వారికి ఏం జరుగుతుందో తెలియని చీకటి స్థితిలో ఉండి ఏడుస్తున్న వాళ్ళు ఈ క్షణమంది ఎంతో మంది ఉండగా యేసు నామములో తండ్రి నీ వెలుగు వారిని దర్శించును గాక. యేసు నామంలో వారందరికీ విడుదల కలుగును గాక. యేసు నామములో తండ్రి ఆ వ్యర్థమైనటువంటి ప్రాంతాలలో ఉన్న చీకటి ప్రాంతాల నుండి విడుదలైపోవును గాక. పోలీసులను దర్శించండి పరిశుద్ధాత్ముడా తండ్రి. నీకు స్తోత్రం. తెగించి ముందుకెళ్ళా బిడ్డల్ని బయటికి తీసుకొని వచ్చే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా, బిడ్డలున్న తండ్రి అలాగా వెళ్ళిపోకుండా మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఆ బిడ్డలున్న తండ్రి దేవా నీకు స్తోత్రాలు. వారి బాధ, వారి వేదన మీరు చూడని నాయన. ఎంతో మంది చిన్నపిల్లలే నాయన పనులకని వెళ్తూ ప్రభన తను అణిచివేయబడుతున్నారు నాయన. ఏసయ్యా నీవు కాపాడమని ప్రార్థన చేస్తున్నామయ్యా. మనిషిని మనిషిగా చూసే కృప దయచేయండి. ఎవరైనా మా పిల్లలే అనేటువంటి ప్రేమ కలిగిన వారిగా ఉండే కృప దయచేయండి అయ్యా తండ్రి. ఎవరైనా కూడా ప్రభావ ఎవరి పిల్లలు అన్నట్టుగా కాదు కానీ మా పిల్లలే అని ప్రేమించే హృదయం దయచేయండి ప్రభావ. నీకు వందనాలు నాయన. దేవానికి స్తోత్రం. తల్లిదండ్రులు అనారోగ్యంతో ఉంటే పిల్లలు సేవ చేస్తున్నారు కదయ్యా. వారికి
ఏం తెలుసయ్యా, వారిని కనికరించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి పిల్లల మీద భారం పడుతున్నది దేవ. వారి దరిద్రం నుండి, వారి పేదరిక స్థితి నుండి కాపాడండి అయ్యా దేవ. వారి ఎంతగానో నా తండ్రి కుమిలిపోతూ ఏడుస్తున్నారయ్యా, కనికరించమని వేడుకుంటున్నాను. ఏమి జరిగిందో కూడా తెలియని స్థితిలో కూర్చొని చూస్తున్న అమాయక పిల్లల కోసం మేము ప్రార్థన చేస్తుండగా యేసు నామంలో వారికి విడుదల కలుగును గాక. యేసు నామంలో వారి దుఃఖ స్థితులన్నీ సంతోషములుగా మారిపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నీకు వందనాలయ్యా, మేము నమ్ముతున్నామయ్యా, నువ్వు విడుదలిస్తున్నావని నమ్ముతున్నామయ్యా. పరిశుద్ధాత్మ దేవా నీకే స్తోత్రాలు. కనికరించండి దేవా. ఎంతో మంది ఇండ్లలో పని చేయించుకుంటూ నా తండ్రి విపరీతంగా నా తండ్రి వారిని బాధిస్తున్నారు తండ్రి, మాటలతో చేతలతో. అలా కాదు కానీ ప్రభా నా తండ్రి, ఎక్కడ కూడా నా తండ్రి వారిలో ఏ భేదము లేకుండా మా పిల్లలని చూసుకునే మనుషులుగా వారిని ఉంచడానికి సహాయం దయచేయండి. ఎక్కడ చైల్డ్ లేబర్ ఉండకుండా నాయన తండ్రి, మేము చదివిస్తామని నా తండ్రి మంచి మంచి వ్యక్తులు ముందుకొచ్చే కృప దయచేయండి ప్రభా. ఏ బిడ్డకు ఏ నీడ్ ఉందో, స్లమ్ ఏరియాలో ఉంటున్న బిడ్డలందరినీ మీరు చూడండి. ఎంతో మంది ప్రభా ఆ వ్యర్థమైనటువంటి అలవాట్లలో మునిగిపోయి తండ్రి, పాపాలకు మునిగిపోయి తండ్రి చెడు అలవాట్లకు తిరుగుతున్నారు తండ్రి. ఆ దేవ ఎక్కడ ఏ రీతిగా బిడ్డలు ఉన్నా వారందరినీ మీరు దర్శించండి తండ్రి. తల్లిదండ్రులను కూడా మీరు మార్చండి. వారి మూర్ఖ ప్రవర్తనలను పిల్లల మీద పడకుండా చూడండి ప్రభా. కని పారేయడం కాదు కానీ నాయన దేవానికి స్తోత్రం. బాధ్యత కలిగి దేవ బిడ్డలను తండ్రి దేవ ఎక్కడ కూడా అడుక్కు తినే విధంగా వారు పెంచకుండా నాయన యేసయ్యానికి స్తోత్రం. మా బాధ్యత పిల్లలను పెంచడం అని ఒళ్ళు వంచి పనిచేసే విధంగా నాయన తల్లిదండ్రులకు ఆ బుద్ధి జ్ఞానము కలుగునుగాక అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవాన తండ్రి కని వదిలిపెట్టకూడదు తండ్రి, భిక్షమెత్తే విధంగా చేయకూడదు పరిశుద్ధాత్ముడా. ఆ మూర్ఖపు ఆలోచనలు వారిలో నుండి వెళ్ళిపోవును గాక యేసునామములను ప్రార్థన చేస్తున్నాము. ఎంతో మంది బిడ్డలున్న తండ్రి కొడుతున్నారు, తిడుతున్నారు ప్రభా తండ్రి. ఎంతగా పని చేయమని డిస్టర్బ్ చేస్తున్నా ఆ దయ్యాన్ని నా తండ్రి తల్లిదండ్రుల నుండి విడుదలైపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవానికి స్తోత్రంలో కష్టించి పనిచేసి బిడ్డల్ని చదివించి తండ్రి వారి బాధ్యత వారు తెలుసుకొని నా తండ్రి వారి ప్రతి బాధ్యత తండ్రి వారిని దేవ చక్కగా నా తండ్రి నడిపించే విధంగా ప్రతి తల్లిదండ్రులకు ఆ బుద్ధి తెలివి జ్ఞానము కలుగును గాక. ప్రతి అల్లరి అలవాట్లు అన్ని వారిలో నుండి తొలగిపోవును గాక. ప్రతి విధమైనటువంటి డిస్టర్బెన్సెస్ వ్యతిరేక దిశలో ఉన్న వారి ఆలోచనలన్నీ ఏక మనసుకు వచ్చును గాక అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రములు. కుటుంబముగా ఉండడం నీ చిత్తము కదా ప్రభా, నీకు స్తోత్రాలు. పిల్లలు నా తండ్రి ఎంతగానో ఎక్కడెక్కడికో నా తండ్రి వెళ్ళిపోతున్నారు ప్రభా, తల్లిదండ్రులు సరిగ్గా లేక. అలాగా జరగకుండా పిల్లలందరి కోసము తండ్రి కుటుంబంలో అందరూ ఒక దగ్గర ఉండడానికి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పిల్లలందరూ తల్లిదండ్రుల సంతోషంలో తండ్రి ఉండడానికి నీ కృప దయచేయండి. అది దైవ నిర్ణయము కదా ప్రభువా తండ్రి. ఎక్కడ అపవాదాలాగా డిస్ట్రాక్ట్ చేయకుండా తండ్రి నీవు నిలబడమని మరలా కుటుంబ వ్యవస్థ కట్టబడుటకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. వారికి ఏ చిల్లర అలవాట్లు ఉన్న తొలగిపోవును గాక యేసు నామంలో అన్న తండ్రి. ఆ వ్యర్థమైన పనికిరానివి విడిచిపెట్టిన ఆయన దేవానికి స్తోత్రాలు, దేవానికి స్తోత్రాలు. పిల్లల మీద మనసు పెట్టి వారు ముందుకెళ్లే కృప దయచేయండి. పిల్లలు కూడా తల్లిదండ్రులకు లోబడుతూ తల్లిదండ్రులు పిల్లల మాట వింటూ తండ్రి ఐకమత్యంతో ప్రేమతో ముందుకే వెళ్ళాల ప్రవ్వా. అటువంటి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నా. కలిగి ఉన్న వాటిని బట్టి తృప్తి కలిగి జీవించాలా పరిశుద్ధాత్మ. అటువంటి మనసును మెంటాలిటీని మీరు డెవలప్ చేయమని ప్రార్థన చేస్తున్నాను. పక్క వారిని చూసి పోల్చుకోకుండా మాకు దేవుడు ఈ స్థితిని ఇచ్చినాడని నిన్ను స్తుతిస్తూ ఉండే కుటుంబాలుగా లేపబడాలా. వారు ఏ కులమైన ఏ మతమైన ప్రవణ తండ్రి మనుషులలో మంచి మనస్సు కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాం. దేవానికి స్తోత్రములు, దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రార్థనలకు నువ్వు జవాబు ఇవ్వబోతున్నందుకు నీకు మహిమ కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్ముడా నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాము. మరణం చేత పోరాడుతున్న బిడ్డలను నీవు దర్శించండి. అయ్యో దేవానికి స్తోత్రం. మా తల్లిదండ్రులు గొడవ పెట్టుకుంటున్నారు, మేము ఏం చేయాలని ఒంటరిగా కూర్చొని ఎవరికి తెలియని స్థితిలో చచ్చిపోదామన్న స్థితిలో బిడ్డలు ఉంటున్న బిడ్డల్ని దర్శించండి. ఏ బిడ్డ అలాగా ఎక్కడ కూర్చొని ఉందో ప్రభా నీవు దర్శించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. బిడ్డలు తొట్టిల్లిపోకూడదు నాయన, నీకు వందనాలు. వారిలో నా తండ్రి ఆ అపవాది డిస్టర్బెన్సెస్ తొలగిపోవాలా. ఆ చిన్న మనసులు తండ్రి బాధపడిపోకూడదు దేవా, నీకు వందనాలు. బుద్ధిహీనతతో తండ్రి అటువంటివి జరగకుండా నీవు కాపాడమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దేవానికి స్తోత్రాలు. మాకు ప్రేమ దొరకట్లేదని బయటి ప్రేమలకు వెతుక్కుంటున్నారయ్యా. స్కూల్ ఏజ్ నుండే పిల్లలందరినీ మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నా. అలా వెళ్ళిపోకుండా తండ్రి నీకు స్తోత్రం. నిర్ణయ కాలం వచ్చేంత వరకు తల్లిదండ్రుల మాటకు లోబడే మంచి మనసును వారికి దయచేస్తున్నారని మేము నమ్ముతున్నాం దేవా. నీకే వందనాలు దేవా, నీకు స్తోత్రములు. వారిది క్రమము సరైన క్రమముగా దైవిక క్రమముగా కుటుంబాలు నడిపించబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవానికి స్తోత్రం. మా తల్లిదండ్రులు మాకు అది ఇవ్వట్లేదు ఇది ఇవ్వట్లేదని వారి మీద నా తండ్రి ఏ
కంప్లైంట్ చేయకుండా వారి స్తోమతను బట్టి మాకు అనుగ్రహిస్తున్నారని తండ్రి తృప్తి కలిగిన జీవితాలు పిల్లలకి కలుగును గాక. తండ్రి పిల్లలకి ఏది అవసరమో మరి తల్లిదండ్రులు కూడా గుర్తెరిగి తండ్రి నీకు స్తోత్రములు వారి అవసరాలని తీర్చే విధంగా వారికి అటువంటి మైండ్ వారికి కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాను. వారి ఆశలు కాదు, వారి కోరికలు కాదు నాయన, నీ చిత్త ప్రకారంగా నిలబడే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రం. వారికి వస్తున్న దాంట్లోనే వారు ఉన్న తన కుటుంబాన్ని మెయింటైన్ చేసే కృప దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. దేవానికి మహిమ కలుగును గాక. దేవానికి స్తోత్రం. ఇప్పటికే తండ్రి ఎంతమంది అయితే విడిపోయి, ఎంతమంది అయితే తండ్రి అల్లరి చిల్లరగా వెళ్ళిపోయి పిల్లలను తండ్రి విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉన్నారో అటువంటి కుటుంబాలను దర్శించండి దేవా. కుటుంబాలలో సమాధానం దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. దేవానికి స్తోత్రాలు. పిల్లలు ఎంతగా గాయపడ్డారో, ఆ మైండ్ ఎంతగా గాయపడి ఉందో తండ్రి నీకు స్తోత్రాలు. వారందరినీ నీవు కనికరిస్తున్నావని, మరల పరిస్థితులన్నీ చక్కబరుస్తున్నావని నమ్ముతున్నాము. దేవానికే మహిమ కలుగును గాక. దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈ మధ్యాహ్న కాల సమయమందు మాకు ప్రార్థించే కృపనిచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ దేవా మా ప్రార్థనలన్నింటినీ నువ్వు సఫలపరుస్తున్నామని నమ్ముతూ బిడ్డల పక్షాన నీవు ఉంటున్నావని మేము నమ్ముతున్నామయ్యా. నీకే స్తోత్రాలు నాయన. వారందరినీ నీవు కనికరించమని వేడుకుంటున్నాను. దేవానికే స్తోత్రములు. నువ్వు స్వస్థపరుస్తున్నావు, నువ్వు విడుదలిస్తున్నావు, ప్రతి బిడ్డను ఆరోగ్యంతో ఉంచుతున్నావు. వారిని బట్టి అనేకులు నవ్వబోతున్నారని మేము నమ్ముతున్నాము తండ్రి. నీకే స్తోత్రం కలుగును గాక. దేవా నీకు స్తోత్రాలు. కనికరించి కృప చూపించుమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.